హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన తెలుగు ఛానల్ శ్రియా. గుప్పెడంత మనసు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్ర మనుని దత్తత తీసుకుంటున్నాడని తెలుసుకున్న మను మహేంద్ర వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. మహేంద్ర వసుధార రాగానే మహేంద్రపై అరుస్తూ ఉంటాడనమాట మను గట్టిగా. సార్, ఎందుకు సార్ ఈ నిర్ణయం తీసుకున్నారు? నన్ను అడగకుండా నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? మీరు దత్తత తీసుకుందామనుకున్నా నేను దత్తత రావడానికి రెడీగా లేను అని చెప్పి చాలా గట్టిగా కోపంగా తన బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు మను. మహేంద్ర మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే దాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. 2 రోజుల్లో ఏదో సంతకం చేసేసి దత్తత తీసుకోవడం కాదు, బంధుమిత్రుల ముందు, అందరి ముందు, చుట్టాల ముందు అందరినీ పిలిచి ముహూర్తం పెట్టించి సాంప్రదాయపరంగా నేను దత్తత తీసుకుంటాను. నువ్వు ఖచ్చితంగా వస్తావు, రావాలి. ఒకవేళ నువ్వు ఆ రోజు రాకపోతే నన్ను జీవితంలో ఎప్పటికీ నువ్వు చూడలేవు అని గట్టిగా బెదిరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. మను ఇంకేమీ మాట్లాడలేక బాధగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటాడు. పాపం మను బాధపడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఒక న్యూ డౌట్ అయితే రైజ్ అవుతుంది. లైక్, ఒకవేళ నిజంగా బాబాయ్ మను కన్న తండ్రేనా? ఎందుకంటే మహేంద్రలో మా, అనుపమలో మను పేర్లు కూడా కలిశాయి, నిజమేనా అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు శైలేంద్ర. కానీ దేవయాని నువ్వు నీ పిచ్చి మాటలు నోరు మూసుకో అని కవర్ చేస్తుంది. మనసులో మాత్రం వీడి ముందు ఇలా అంటున్నా నాకు కూడా ఇది నిజమేనేమోనని అనుమానంగా భయంగా ఉంది, ఎలా అయినా తెలుసుకోవాలి అని దేవయాని మనసులో అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా మను చాలా బాధపడుతూ ఉండడం చూసి అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను దగ్గరికి వెళ్తారు. మను, నువ్వు గట్టిగా మహేంద్రకి చెప్పలేకపోయావా నాన్న? ఇంతలా ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి అడుగుతారు. లేదు ఓల్డీ, నేను చెప్తుంటే ఆయన చనిపోతాను అనే సెన్స్లో మాట్లాడుతున్నారు. ఏదో బలవంతంగా ఒక ప్రపంచంలోకి నన్ను తోసేసి నన్ను బ్రతకమంటే ఎలా ఓల్డీ? నాకంటూ ఒక అభిప్రాయం ఉండదా అని అంటాడు పాపం మను. అప్పుడే ఇంక అనుపమ వాళ్ళ పెద్దమ్మ, చూడు నాన్న, నీ అభిప్రాయం నీది, మహేంద్ర అభిప్రాయం మహేంద్రది. చిన్నప్పటి నుండి నువ్వు తండ్రి లేకుండా పడిన అవమానాలు, అనుమానాలు అన్నీ మహేంద్ర మనసుకి బలంగా తాకాయి. నీ గురించి తెలుసుకొని నీకు తండ్రి స్థానంలోకి వచ్చి ఇకపై అయినా తండ్రి బాధ్యతల్ని తీసుకోవాలని మహేంద్ర అనుకుంటున్నారు. అందులో తప్పేమీ లేదు, ఎందుకంటే ఆయన చాలా మంచివారు. ఎంత మంచి మనసు ఉంటే తన కాని కొడుకుని దత్తత తీసుకోవాలనుకుంటారు? ఇటువైపు నువ్వు చిన్నప్పటి నుండి నీకు మీ నాన్న ఎవరో తెలీదు, మీ అమ్మ ఆ విషయమే చెప్పేది కాదు. నువ్వు గట్టిగా ఆ విషయాన్ని అడిగినందుకే తను నీపై కోప్పడి ఎప్పటికీ నీ మొహం చూపించిద్దని వెళ్ళిపోయింది. ఇప్పుడేమో దత్తత తీసుకుంటానంటే సైలెంట్గా ఉంటుంది. ఇటువైపు నీ కోపంలో న్యాయం ఉంది, అటు మహేంద్ర ఆలోచించిన విధానంలో కూడా న్యాయం ఉంది. కాబట్టి తేల్చుకోవాల్సిన బాధ్యత నీదే. వెళ్తే నీకు గౌరవం దొరుకుతుంది, మహేంద్రకి కొడుకుగా నువ్వు కంటిన్యూ అవుతావు. బంధుమిత్రుల సమేతంగా అందరి ముందు నిన్ను భూషణ్ కుటుంబ వారసుడిగా ఈ సమాజం గుర్తిస్తుంది. వెళ్ళకపోతే నీ మనసుకి ఒక సంతృప్తి దొరుకుతుంది, అంతే. ఈ రెండిటిలో ఏది ఆలోచించుకొని చేయాల్సిన నిర్ణయం నీదే నాన్న అని చెప్పి అక్కడి నుండి అనుపమ వాళ్ళ పెద్దమ్మ వెళ్ళిపోతారు. మను మాత్రం నా ఆలోచనకి, నా మనసుకి, నా వ్యక్తిగతానికి, నా స్వేచ్ఛకి, నా ఆలోచించే స్వాతంత్రానికి ఎవ్వరు విలువ ఇవ్వరా? అయినా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు సార్ అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు మను. ఇది ఇలా ఉండగా ఏంజెల్ వసుధారకి కాల్ చేస్తుంది. హలో వసు అని అంటుంది. చెప్పు ఏంజెల్ అని అంటుంది వసుధార. నేను విన్నది నిజమేనా? మహేంద్ర సార్ తాతయ్యకి ఫోన్ చేసి మనుని దత్తత తీసుకుంటాను అంటున్నాడంట. నాకేమీ అర్థం కావట్లేదు వసు అని అంటారు ఏంజెల్. నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఏంజెల్, కానీ మావయ్య గారు ఈ విషయంలో మొండి పట్టారు. ఒక్కసారి మావయ్య గారు మొండిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అయ్యేంత వరకు దాన్ని విడిచిపెట్టరు. కాబట్టి ఇప్పుడు మను గారిని ఖచ్చితంగా మహేంద్ర మావయ్య దత్తత తీసుకుంటున్నారు అని అంటుంది వసుధార. నాకు ఒకవైపు హ్యాపీగానే ఉంది వసు, కానీ పాపం మనుబావ ఎలా ఫీల్ అవుతున్నాడోనని బాధగా కూడా ఉంది అని బాధపడుతూ ఉంటుంది ఏంజెల్.
ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వసుధార కాలేజ్కి వెళ్తుంది. మహేంద్ర మాత్రం కాలేజ్కి రాకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అనుపమ సైలెంట్గా ఉంటుంది. మహేంద్ర అనుపమ దగ్గరికి వస్తారు. అనుపమ, నిన్న నేను నిర్ణయం చెప్పినప్పటి నుండి నువ్వు మౌనంగా ఉన్నావు. ఇది మౌనమా, నిశ్శబ్దమా అని అడుగుతాడు. ఆశ్చర్యం మహేంద్ర, ఏం చెప్పాలో తెలియని సందిగ్ధత. నేను ఇంతకంటే నా మౌనాన్ని ఏ విధంగానూ ఎక్స్ప్రెస్ చేయలేను అని అంటుంది అనుపమ. నేను తీసుకున్న నిర్ణయం మను తల్లిగా నీకు ఇష్టమే కదా అనుపమ అని అడుగుతారు. ఆ ఆలోచన నేనిప్పుడు చెప్పలేను మహేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అనుపమ. ఇంకా మహేంద్ర అయితే అలా ఆలోచనలో పడతారు. ఇటువైపు మను మాత్రం పాపం ఇంట్లోనే ఉంటారు. ఇంకా మను దగ్గరికి కావాలనే శైలేంద్ర అండ్ దేవయ్య అని వెళ్తారనమాట. మమ్మీ, మన ప్లాన్ సక్సెస్ అయింది అని మను ఇంటికి వెళ్తారు శైలేంద్ర దేవయాని. ఏంటి మను, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఇది నీ ఇల్లు కాదు కదా, మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది దేవయాని. మను దేవయాని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి బ్రదర్, ఎందుకలా కోపంగా చూస్తున్నావు? అయినా రేపో ఎల్లుండో బాబాయ్ చాలా పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తున్నాడు కదా, అందరి ముందు నిన్ను దత్తత తీసుకుంటున్నాడు. నువ్వు మా భూషణ్ కుటుంబ వారసుడివే అయిపోతావు కదా, అంటే నువ్వు నాకు వరుసకి తమ్ముడు అవుతావు అంతే కదా అని అంటాడు శైలేంద్ర. చాలా ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట మనుకి. నాకు చాలా చిరాగ్గా ఉంది, దయచేసి మీరు వెళ్ళిపోండి అని పాపం రెస్పెక్ట్ఫుల్గా చెప్తాడు మను. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? వెళ్ళిపోవడం ఏంటి? ఇకపై మనమంతా ఒక కుటుంబం కదా. అయినా నీలా ఉండాలన్న అదృష్టం రాసి పెట్టుండాలి బ్రదర్. భూషణ్ కుటుంబ వారసుడికి, భూషణ్ కుటుంబ ఫ్యామిలీకి అనుకోకుండా వారసుడైపోయావు. నీలాంటి వాళ్ళు ఎక్కడో చోట ఉంటారులే, చిన్నప్పటి నుండి ఏమీ లేకుండా పెరుగుతారు. కానీ డబ్బులున్న వాళ్ళని బాగా వలవేసి, డబ్బులున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా దగ్గరయ్యి వాళ్ళని పెళ్లి చేసుకోనో లేకపోతే నీలా నాటకాలు వేసి దత్తత తీసుకోబడితేనో ఉన్నవాళ్ళైపోతారు. నీకు డబ్బు గురించి కాదు, పేరు గురించి. పాపం నీ కన్న తండ్రి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో, ఇంతకీ వాళ్ళ ఇంటి పేరేంటో మీ ఇంటి పేరేంటో అని అంటాడు శైలేంద్ర. రేయ్ అని శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు మను. ఏంటి తమ్ముడు, కాలర్ పట్టుకున్నంత మాత్రాన క్వశ్చన్కి క్లారిటీ ఇవ్వగలవా? లేదు కదా. నువ్వు కూడా బాబాయ్ ఎంత ఫోర్స్ చేసినా ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు నేను చెప్పనా? ఎందుకంటే నీకు మనసు లోపల మా బాబాయ్ నిన్ను దత్తత తీసుకోవడం ఇష్టమే, అందుకే నువ్వు కాదనలేకపోతున్నావు అని అంటాడు శైలేంద్ర. ఇటువైపు దేవయాని కూడా, అవును శైలేంద్ర, నువ్వు చెప్పింది నిజమే. ఏదో పెద్దవాడు నీ కష్టాలు చూడలేక నిన్ను దత్తత తీసుకుంటాను అన్నాడు. నువ్వు గట్టిగా వెళ్ళి మీరెవరు తీసుకోవడానికని ప్రశ్నించకుండా సైలెంట్గా ఉండిపోయావంటే నీకు మా ఫ్యామిలీలోకి రావడం అంటే ఇష్టమే. నువ్వు ఒక కుటుంబం, ఈ సమాజంలో గౌరవమైన కుటుంబం, ఎప్పటి నుండో పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం, మా భూషణ్ కుటుంబంలోకి రావాలని నీకు లోపల కోరిక ఉంది కాబట్టే మహేంద్రకి నువ్వు మీ అమ్మ వలవేసి అని అంటారు. షటాప్ అని గట్టిగా అరుస్తాడు మను. ఒక్కసారిగా దేవయాని అండ్ శైలేంద్ర షాక్ అయిపోతారు. చాలు, ఇంకా చాలు, ఒక్క మాట నా గురించి కానీ మా అనుపమ మేడం గురించి కానీ మాట్లాడితే నేను మనిషిని కాను, వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తాడు మను. మమ్మీ, మనకెందుకు, మహేంద్ర బాబాయ్ ఎలాగో డెసిషన్ తీసేసుకున్నాడు, ఈ మను మన ఇంటి వారసుడవుతున్నాడు, సర్లే పద మమ్మీ అని అక్కడి నుండి వెళ్ళిపోతూ, మను నీకు ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. దత్తత తండ్రి ఓకే, ఒకవేళ దత్తత కార్యక్రమం జరిగాక అసలైన తండ్రి వస్తే అప్పుడు నీకు 2 తండ్రులు అవుతారు, సూపర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. రే నిన్ను అని చెప్పి ఇంకా కొట్టడానికి వెళ్ళబోతూ ఉంటాడు మను. నాన్న ఆగు నాన్న అని చెప్పి అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఆపేస్తుంది. నన్ను వదిలి వాడిని చంపేస్తాను అని అంటాడు మను. నాన్న వద్దు, ఇప్పుడు నువ్వు అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని కాదు నాన్న, నీ మనస్ఫూర్తిగా
నువ్వు నిర్ణయం తీసుకోవాలి అని అంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. తీసుకుంటాను ఓల్డీ, ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకుంటాను అని ఇంక స్పీడ్గా కారులో వెళ్తాడు మను. ఇప్పుడు మను ఏం చేస్తాడోనని పాపం భయపడుతూ ఉంటారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఇది ఇలా ఉండగా అనుపమ పాపం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. నేను బయటకు వెళ్తున్నాను, రేపే కదా దత్తత కార్యక్రమం, ఇంకా చాలామందికి చెప్పాల్సి ఉంటుంది, నువ్వు జాగ్రత్త అని ఇంకా వెళ్ళిపోతాడనమాట మహేంద్ర. మను అనుపమ దగ్గరికి వెళ్తారు. అనుపమ చాలా కంగారు పడుతూ ఉంటుంది. రండి మేడం అని అంటారు. ఎక్కడికి అని అడుగుతుంది. రండి మేడం అని చేయి పట్టుకొని ఇంకా మను అయితే అనుపమని తీసుకువెళ్తాడు. ఇంకా అనుపమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా ఇంకా మను స్పీడ్గా ఇంకా లాంగ్ డ్రైవ్ బాగా అవుట్స్కర్ట్స్కి అలా తీసుకువెళ్తూ ఉంటాడు. ఎక్కడికి అని అడుగుతుంది. చెప్తాను కదా ఆగండి అని ఇంకా ఒక ప్లేస్లో కార్ని ఆపుతాడు మను అనుపమ ఆ ప్లేస్లో ఇంకా వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుందన్నమాట. ఇంకా మను అనుపమ దగ్గరికి వెళ్ళి, గుర్తుందా చిన్నప్పుడు నన్ను ఈ చెట్టు దగ్గరికి తీసుకువచ్చేదానివి, ఒక మనిషి అంటే ఎలా ఉండాలి, తను ఎదుటి వాళ్ళకి ఎలా సహాయం పడాలి, ఎదుటి వాళ్ళ నుండి ప్రేమ ఎలా పొందాలి, ఎదుటి వాళ్ళకి ప్రేమని ఎలా ఇవ్వాలి, ఎలా సహాయం చేయాలి అనేది ఈ చెట్టుని చూపిస్తూనే నువ్వు నాకు చెప్పేదానివి. ఈ చెట్టుని నేనే నీళ్లు పోసి పెంచుతూ ఉండేవాణ్ణి. చెట్టు ఎలా అయితే పువ్వులని పళ్ళని ఇస్తుందో మనిషి కూడా నిస్వార్థంగా తను ప్రేమ అనే పళ్ళని ఇవ్వాలని చెప్పేవాడివి. ఎదుటి వాళ్ళు ఎండలో ఉన్నప్పుడు నీడ కోసం చెట్టులా నిలబడమని చెప్పేదానివి. అలాంటిది ఇప్పుడు నేను కూలిపోతున్నాను, ఇప్పుడు నా కొమ్మలు విరిగిపోతున్నాయి, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతాడు మను. ఇంక అనుపమ పాపం ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటుంది. తెలుసు మాట్లాడరు, ఇంత పరిస్థితి వచ్చాక కూడా నువ్వేం మాట్లాడవు, ఎందుకంటే నీకు నా తండ్రి ఎవరో చెప్పడం ఇష్టం లేదు. నేను బాధపడుతున్నా, నూనెలో వేగుతున్న లాంటి భావన నాలో కలిగి నా ఒళ్ళంతా రగిలిపోతున్నా, ఏదేదో జరుగుతున్నా నువ్వు మాత్రం నోరిప్పు, అంతే కదా అని అంటాడు మను. అది కాదు మను అని అంటుంది అనుపమ. లేదు, ఇవాళ నువ్వు ఏం చెప్పినా నేను వినను, ఎందుకంటే నా తండ్రి ఎవరో నాకు తెలీదు. చిన్నప్పటి నుండి అందరూ తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఉంటారు, తండ్రి వేలు పట్టుకొని నడుస్తూ ఉంటారు, తండ్రితో పాటే బజారుకు వెళ్తారు, తండ్రే అన్నీ చూసుకుంటాడు. కానీ నాకు అన్నీ నువ్వే అయ్యావు. నాన్న ఎక్కడమ్మా అని అడిగితే ఒక్కసారి కూడా సమాధానం చెప్పలేదు. నేను స్కూల్లో కాలేజీలో ఎన్ని అవమానాలు పడ్డానో నీకు బాగా తెలుసు. తండ్రి ఎవరమ్మా అని గట్టిగా అడిగేసరికే నువ్వు నాకు దూరం అయిపోయావు. కానీ ఇప్పుడు వేరే ఎవరో నాకు తండ్రి పొజిషన్లోకి వస్తానంటున్నారు, నాకు తండ్రి నవ్వుతానంటున్నాడు. దీనికి ఏమంటావు నువ్వు అని అడుగుతాడు మను. ఇంకా అనుపమ పాపం చాలా బాధపడుతూ ఏడుపు వస్తూ ఉంటుంది అనుపమకి. ఈరోజు నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నాకు తెలుసు నీకు అందరికంటే మహేంద్ర సార్ అన్నా జగతి మేడం అన్నా చాలా ఇష్టమని, వాళ్ళ తర్వాతే నేనని. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు, నా తండ్రి ఎవరు? నా తండ్రి ఎవరో చెప్పకపోతే మహేంద్ర సార్ పైన ఒట్టే అని ఇంకా గట్టిగా అరుస్తాడు మను అని గట్టిగా అరుస్తుంది అనుపమ. అంటే ఇప్పుడు కూడా చెప్పవా? చెప్పు అని అడుగుతాడు. చెప్తాను, ఏం జరిగిందో చెప్తాను. నీ కన్న తండ్రి నువ్వు ఎవరు, మీ నాన్న ఎవరో తెలుసా? నీ కన్న తండ్రి ఎవరో కాదు, మహేంద్రే అని అంటుంది అనుపమ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను. ఏంటి అని స్టన్ అయిపోతాడు. అవును, మీ నాన్న మహేంద్రనే. మహేంద్ర చాలా మంచివాడు. నేను మహేంద్ర జగతి ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవాళ్ళం. అలా వైజాగ్లో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం, కలిసే అన్ని ప్లేసెస్కి వెళ్ళాం. కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏంటి అంటే నేను మహేంద్రని ప్రేమించాను, మహేంద్రని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మహేంద్రతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. జగతిని మహేంద్ర ప్రేమించాడు, జగతితోనే మహేంద్ర పెళ్లి చేసుకున్నాడు.
వాళ్ళిద్దరికీ నేనే దగ్గరుండి పెళ్లి చేశాను. కానీ నాలో ఇంకా అసంతృప్తి పోలేదు. మహేంద్ర నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండు అని మనసులో అనిపించినా నా బెస్ట్ ఫ్రెండ్నే కదా పెళ్లి చేసుకుందని నా మనసుని చంపుకొని జగతి ప్రెగ్నెంట్ అయినప్పుడు జగతికి అన్ని సేవలు నేనే చేశాను. జగతిని దగ్గరుండి చూసుకున్నాను. నాకు కూడా ఒక బిడ్డ కావాలి అనిపించింది. అలా అని నేను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను కేవలం మహేంద్రని మాత్రమే ప్రేమించాను. మహేంద్రే నా ప్రాణం అనుకున్నాను. మహేంద్రకి పెళ్ళైపోయినప్పుడు ఇంకా నేను ఎవరితో జీవితాన్ని పంచుకోవాలి అనిపించింది. ఈ బాధతో ఉక్కిరి బిక్కిరితో చాలా నరకయ వాయేదన పడ్డాను. ఎవ్వరికీ కనిపించకుండా ఎంతో వెక్కి వెక్కి ఏడ్చాను. అప్పుడు నా ఫ్రెండ్ నాకు ఒక కొత్త పద్ధతిని చెప్పింది. అదే సరోర్గసి. సరోర్గసి ద్వారా ఒక బిడ్డని కనొచ్చు అని చెప్పింది. ఆలోచించాను. నిజమే అనిపించింది. కాబట్టి మహేంద్రకి తెలియకుండానే మహేంద్ర DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని సరోర్గసి ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. తర్వాత జగతికి డెలివరీ అయింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి ఇంకక్కడి నుండి వచ్చేశాను. ఎవ్వరూ ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని మెసేజ్లు పెట్టినా నేను వాటికి సమాధానం చెప్పలేదు. అలా సరోర్గసి ద్వారా నేను ప్రెగ్నెంట్ అయ్యి నీకు జన్మనిచ్చాను. నువ్వు మహేంద్ర కొడుకువే మను అని చెప్తారు. అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మను అంటే అంటే అని అంటాడు. అవును, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నిజం. దత్తత తీసుకుంటానంటున్నాడు, కానీ తనే నీ సొంత నాన్న అని చెప్తుంది అనుపమ. ఇంక కుప్ప కూలిపోతాడనమాట మను. మను అని అంటుంది. ఎందుకు ఇలా చేసావు? ఒక్కసారి కూడా పుట్టబోయే బిడ్డకి ఏం చెప్పాలని నువ్వు ఆలోచించలేదా అని అడుగుతాడు మను. లేదు, నేను ఎప్పుడు మహేంద్ర సంతోషమే కోరుకున్నాను. మహేంద్ర జగతి బాగుంటేనే బాగుంటుందని కోరుకున్నాను. ఇప్పుడు కూడా నువ్వు రేపు జరగబోయే దత్తత కార్యక్రమానికి రావాలి మను. ఎందుకంటే నువ్వు రాకపోతే మహేంద్ర చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నేను మహేంద్ర కోసమే బ్రతుకుతున్నాను. మహేంద్ర సంతోషమే నా సంతోషం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు రేపు దత్తతకి రావాల్సిందే. నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి కాబట్టి రేపు నిర్మలమైన మనసుతో దత్తత కార్యక్రమానికి రా అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు అనుపమ. కానీ ఈ విషయం మాత్రం ఎప్పటికీ మహేంద్రకి తెలియకూడదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతారనమాట పాపం మను అండ్ అనుపమ. ఇంకా అలా ఇంటికి ఇద్దరు రీచ్ అవుతారు. మహేంద్ర అయితే ఇంకా తెలియదు కాబట్టి నార్మల్గా ఉంటాడు. మనుకి తను ఎప్పటి నుండో వెతుకుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది. సో హీ గాట్ క్లారిటీ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట మను. అలా ఇంకా మహేంద్ర దత్తత కార్యక్రమానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు మను. ఇటువైపు మహేంద్ర దత్తత కార్యక్రమం అయితే చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.